వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశంలో పుట్టినంత మాత్రాన భారతీయులైపోరు. నా దేశం అనే భావన గుండెల్లో ఉంటేనే నిజమైన భారతీయుడవుతాడు. చాలా మంది ఈ దేశంలో పుట్టి ఈ దేశం మీద విషం కక్కడానికి, ఈ దేశ ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి సిద్ధమైపోతూ ఉంటారు. మాట్లాడితే మేం భారతీయులం, మా మీద అణచివేత గురవుతుంది అంటారు. అసలు భారతీయులం అని చెప్పుకోవాలి అనంటే గుండెల్లో భారతదేశం నిండా ప్రేమ ఉండాలి. చేతులెత్తి త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ భారత్ మాతాకి జై అని చెప్పగలిగే గుండె నిబ్బరం ఉండాలి. ఇది లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక జనవరి 2026 చివరిలో ఒక ఇంటర్వ్యూ జరిగింది హమీద్ అన్సారీది. ఆ హమీద్ అన్సారీకి సంబంధించిన ఇంటర్వ్యూ వ్యాఖ్యలు కొన్ని చర్చానీయాంశంగా మారినాయి. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అబ్దుల్ కలాం గారు మనందరికీ తెలిసిందే. ఆయన అనేక క్షిపణులను తయారు చేశారు. మిస్సైల్ మ్యాన్ అంటాము. ఆయన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. ఇక అబ్దుల్ కలాం గారి గురించి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా గొప్పగా మాట్లాడతాం, సెల్యూట్ చేస్తాం. ఆయన కథని పిల్లలకు చెప్తూ ఉంటాం. అబ్దుల్ కలాం గారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అనేది. ఎందుకంటే ఇక్కడ మతాన్ని ఎవరు ద్వేషించరండి. మతం ముసుగులో మనుషులు చేస్తున్న తప్పిదాలను మాత్రమే వ్యతిరేకిస్తారు. ఆ తప్పిదాలను మాత్రమే ప్రశ్నిస్తారు. నిజంగా మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు అబ్దుల్ కలాం గారికి సెల్యూట్ చేయరు. అబ్దుల్ కలాం గారే కాదు, అబ్దుల్ హమీద్ గారు మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు. 1965లో వీరు భారత్ పాక్ మధ్య జరిగిన వీరోచితమైన పోరాట సైనికులు. వీరికి పరమవీర చక్ర కూడా వచ్చింది. ఇలాంటి వాళ్ళను ఎప్పుడు తలుచుకున్నా కూడా చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది, సెల్యూట్ చేయాలనిపిస్తుంది. వీళ్ళ సాహసాలను గురించి వింటుంటే రోమాలు నిక్కబొడుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో ఈ హమీద్ అన్సారీ లాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు అమ్మ పాలు దాగి రొమ్ము మీద గుద్దే ఇలాంటి మూర్ఖుల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకు అంటారా? ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో విదేశీ ఆక్రమణదారులుగా పిలువబడే మహమ్మద్ గజనీ, లోడీ వంశస్థులు బయటోళ్ళు కాదు, భారతీయ దోపిడీదారులు కాదు అన్నట్టుగా మాట్లాడిండు. ఈయన గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఎవరి గురించి అయితే చెప్తూ వస్తున్నారో ఈయన మహమ్మద్ గజనీ 17 సార్లు సోమనాథ్ ఆలయం మీద దాడి చేసిండ్రు. ఇక ఈ లోడీ ఏమైనా తక్కువ? అనేక ఆలయాల మీద దాడి చేసిండ్రు. వీళ్ళ గురించి వెనకేసుకొచ్చినట్టు మాట్లాడుతాండు, చరిత్రను వక్రీకరిస్తాడు. సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని సమర్థించేలాగా మాట్లాడుతాడు, వైట్ వాష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎకో సిస్టమ్ హిందూ వ్యతిరేకులను కీర్తిస్తుందని మరొకసారి రుజువైందేమో అనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఈయన గతంలో కూడా అనేక సార్లు గిట్లా మాట్లాడిండు. 1990-92 మధ్య ఇరాన్లో భారత రాయబారిగా ఉన్న సమయంలో భారత నిఘా సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని కొందరు మాజీ అధికారులు ఆరోపించారు. అయితే వీటిని అన్సారీ గతంలోనే ఖండించారు. అజిత్ దోవెల్ గారు ఎలాగైతే పాకిస్తాన్లో కొంతకాలం ఏజెంట్గా పనిచేశారో అలా చాలా మంది ఇరాన్లో కూడా పనిచేశారు. కారణం ఏంటంటే అప్పుడు ఇరాన్ నుండి కాశ్మీర్కి, కాశ్మీర్ నుంచి ఇరాన్కి అనేక మంది వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఏంటి నెట్వర్క్ అని నెట్వర్క్ను ఛేదించడానికి అక్కడ కొంతమంది గూఢాచార సంస్థను పెడితే ఆ గూఢాచార సంస్థ ఇరాన్ వాళ్ళకు దొరికిపోయి వాళ్ళ ప్రాణాలను అతి దారుణంగా తీయడానికి ఈయన కారణమయ్యాడు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అది చాలా వరకు. అంతేకాదు మనం అంటే ఇక గురించి చెప్పాలి ఇంకా అంటే మనం ఇప్పుడు వింటూ ఉంటాం కదా, పాకిస్తాన్లో భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు లేపేయబడుతున్నారు అంటే అది రాజేస్తుందా ఎవరని అంటే ఇట్లా గుట్టు చప్పుడు కాకుండా దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం జీవితాలను త్యాగం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇరాన్లో ఊచకోతకు గురవ్వడంలో ఈయన పాత్ర ఉందని మాట్లాడుతూ ఉంటారు. అందులో వాస్తవాలు తెలుసుకోవాలి. ఇక 2007 నుంచి 2017 వరకు వరుసగా 2 సార్లు భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. కానీ పదవీ విరమణ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? దేశంలోని మైనారిటీలు అభద్రతా భావం గురించి. ఇక్కడ మైనారిటీలు అని చెప్పగానే అక్కడ చాలా క్లియర్గా ఆయన ముస్లింలు అని చెప్పిండు. నిజంగా కూడా ముస్లింల మీద వివక్ష ఉంటే 2007 నుంచి 2017 వరకు ఆయన అసలు ఉపరాష్ట్రపతిగా పనిచేయగలిగేవాడా? ఈ రోజుకి ఈ దేశంలో ఉండగలిగేటోడా? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నంతసేపు భద్రంగా ఉన్నారు.
వీళ్ళు అధికారం ఊడిపోయి ఒక జాతీయవాదం ఉన్న పార్టీ అధికారంలో రాగానే మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ మీద బట్టగాలు చేసేయాలి. అసలు ఎప్పుడు మాట్లాడిన మాటలు గుండెల్లో భారతీయుడు అనే భావంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? ఈయనకు సంబంధించి మాజీ అధికారి ఎన్కే సుద్ అనేక వ్యాఖ్యలు చేశారు. 1990-92 మధ్య ఇరాన్లో, నేను ఇందాక చెప్పాగా, భారత రాయబారిగా పనిచేసిన కాలంలో అక్కడి కార్యకలాపాలను దెబ్బతీశారని డైరెక్ట్గా ఆరోపణలు చేసిండ్రు సూద్. అప్పట్లో విభాగానికి చెందిన కీలక ఆపరేషన్లను మరియు అధికారుల భద్రతను అన్సారీ ప్రమాదంలో పడేశారని, దీనివల్ల భారత నిఘా వ్యవస్థకు తీరని నష్టం జరిగిందని సూద్ తన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించారని, ఇరాన్లో ఉన్న టైంలో భారతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో విచారణ జరపాలని ప్రధాని కార్యాలయానికి మరియు ఉన్నతాధికారులకు లేఖలు కూడా రాసిండ్రు. అయితే ఇవన్నిటిని యాజ్ యూజువల్గా హమీద్ అన్సారీ ఖండించుకుంటూ వచ్చాడు, అది వేరే విషయం. ఎస్కే సూద్ సాధారణ వ్యక్తి కాదు, ఒక రిటైర్డ్ అధికారి. ఇరాన్లో భారత రాయబారులుగా పనిచేస్తున్న టైంలో నిఘా వ్యవస్థ విభాగం యొక్క నెట్వర్క్ ను అన్సారీ దెబ్బతీసిండ్రని చెప్పిండ్రు. అప్పట్లో ఒక భారతీయ అధికారిని స్థానిక గూఢాచారి సంస్థలు కిడ్నాప్ చేసినప్పుడు రాయబారిగా అన్సారీ ఆ అధికారిని రక్షించడానికి బదులుగా కిడ్నాప్ చేసిన వారికే సహకరించారని సూద్ పేర్కొన్నారు. ఇలాంటివి అనేకం చేసి అనేక విషయాల్లో ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా అనేక విషయాల్లో దేశ వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. దీనికి సంబంధించి ఎన్కే సుద్ గలం కూడా విప్పారు, విచారణ గురించి డిమాండ్ కూడా చేశారు. ఒక ఎన్కే సుదే కాదు, సందీప్ కుమార్ అనే మరో మాజీ అధికారి కూడా అన్సారీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆయన జూనియర్ అధికారిగా పనిచేసింది ఇరాన్ టైంలో. అసలు ఇలాంటి ఒక వ్యక్తి ఈరోజు మహమ్మద్ గజనీనో లేకపోతే లోడీనో, ఎంత దారుణం! అసలు నిజమైన దేశభక్తులు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని గౌరవించాలి? ల్యాబ్ ఆన్ వీల్స్ అనే ఒక రహస్య నెట్వర్క్ ఇరాన్లో నడుస్తే దాన్ని బహిర్గతం చేసిండ్రు. దానివల్ల చాలా సమాచారం భారతదేశానికి అందకుండా పోయింది. ఈ వివాదం 2017లో ఆయన ఉపరాష్ట్రపతి పదవి ముగిసే సమయంలో మళ్ళీ తెర మీదకి కూడా వచ్చింది. ఇప్పటికీ అనేక మంది దేశభక్తులు ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రతిసారి వీళ్ళ అధికారంలో ఉంటే ముస్లింలకు రక్షణ అని, అధికారంలో లేకపోతే రక్షణ లేదని. ఇలాంటి వాళ్ళనే కదా అమ్మ పాలు దాగి రొమ్మ మీద కొడతారు అనటం. ఇలాంటి వాళ్ళ గురించి ప్రశ్నించొద్దా? మళ్ళీ చెప్తున్నాను, అబ్దుల్ కలాం గారికి ఎంత రెస్పెక్ట్ చేస్తామో మేము, అలాగే హమీద్ అన్సారీ లాంటి వాళ్ళు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉంటాం. ఎందుకంటే ఒకరు గొప్ప దేశభక్తులైతే మరొకరు భారతీయుడు అనే ముసుగులో ఈ దేశం మీదే వెన్నుపోటు పొడవడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కాబట్టి, ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న వ్యక్తి కాబట్టి, నేను చెప్పిన దాంట్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సబ్స్క్రిప్షన్ విషయంలో, వ్యూవర్షిప్ విషయంలో కొంచెం వెనుకవుతున్నాం. ఎందుకు అనేది తెలియట్లేదు. మంచి కంటెంటే మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ బలగం మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ మాకు అండగా నిలవండి. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ₹1 అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే నా సంకల్పానికి మీరు మద్దతుగా నిలవండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందండి. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్కి పెద్ద ఊపిరినిస్తుంది అని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నానండి, ఒక్క యాడ్ మీ బిజినెస్ని పెంచుతుంది, మాకు ఆర్థిక చేయూతని ఇస్తుంది. కాబట్టి యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.